చేయొచ్చండి తండ్రి. అలాగే ఈ శబ్దయంత్రం ద్వారా వినడానికి బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని మంచి మనసును వారికి దయచేయండి తండ్రి. నిజంగా ఈ శబ్దాన్ని బట్టి వారు కష్టపడితే మమ్మల్ని క్షమించమని చెప్తున్నాం తండ్రి. దేవా, ఈ పాఠం ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం విషయంలో మీ సహాయం నాకు దయచేయండి తండ్రి. మీ పిల్లల యొక్క మనస్సులను ఆలోచనలు చెడిపోకుండా చెబుతున్న నాకులు కూడా దుష్టాత్మ అడ్డు రాకుండా మంచి సహాయం దయచేయండి తండ్రి. ఈ చిన్న ప్రాంతం మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఒక మంచి పాటను మనం ఆలోచన చేద్దాం. అందరూ జాగ్రత్తగా వింటారని ముందే చెబుతున్నాను. చాలా మంచి పాఠం అండి. ఈరోజు ఆలోచించబోయే పాఠం పేరు ఆహ్లాదపు విద్య, అంగలార్పు విద్య. ఆహ్లాదపు విద్య, అంగలార్పు విద్య అనే పాఠాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. వీళ్ళారా, జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరు. ఆహ్లాదపు విద్య, అంగలార్పు విద్య అనే ఒక నూతన పాఠాన్ని మనం ఈరోజు ఆలోచించుకుంటున్నాం. విన్న వాళ్ళారా, విద్య అనేది సమాజానికి తెలియని పదం అయితే కాదు. విద్య అనేది సమాజానికి తెలియని పదం అయితే కాదు. చదువు అంటామా, నేర్పు అంటామా, ఒక్కొక్క విషయాన్ని నేర్చుకోవడాన్ని విద్యార్థులు అంటాం. వీళ్ళందరికీ నేర్పించే వారిని ఉపాధ్యాయులు అని మాట్లాడతాం. ఇందులో ఆహ్లాదపు విద్య, అంగలార్పు విద్య అని మనం ఈరోజు ఆలోచించబోతున్నాం. ఆహ్లాదపు విద్య అంటే మనం ఆలోచించబోయే సంగతి ఏంటో చెప్పమంటారా? మన పిల్లలు స్కూల్స్కి వెళ్ళేటప్పటికి, ఎలిమెంటరీ స్కూల్స్కి వెళ్ళేటప్పటికి అనగా ఎల్కేజీ, యూకేజీ, అంతకన్నా ముందు ప్రీ స్కూల్, అంతకన్నా ముందటి తరగతిలో ప్రీ స్కూల్ అని, అంతకన్నా ముందు ప్లే స్కూల్ అని కొన్ని స్కూల్స్ వచ్చాయి. మనకి చెప్పమంటారా? అది ఆహ్లాదపు విద్యగా మార్చడానికి ఈనాటి సమాజం దాన్ని మాట్లాడుతుంది. ఏది ఆహ్లాదపు విద్యగా మాట్లాడుతున్నాం మనం? మన పిల్లలు విద్యను నేర్చుకోవటంలో ఏడ్చేవారిగా ఉండటం కాదు, అంగలార్పుగా ఉండటం కాదు. ఎలా ఉండాలంటే ఆహ్లాదంగా ఉండాలి వాళ్ళు. ఇప్పుడు వెళ్ళే స్కూల్స్ అన్నింటినీ చూడండి ఎలా ఉంటాయండి. అక్కడికి వెళితే ఆడుకోవడానికి వెళ్ళినట్టుగా ఉంటాయి. జారుడు బళ్ళు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, బొమ్మలు ఉంటాయి, ఉయ్యాలు ఉంటుంది, డంబుల్స్ ఉంటాయి, ఏవో కోతు బొమ్మలు ఉంటాయి, బాతు బొమ్మలు ఉంటాయి. వీటన్నిటిని చూసి వాడు రోజుకి ఒక అక్షరం నేర్చుకుంటాడు. దీన్ని ఆహ్లాదపు విద్య అని మాట్లాడచ్చు. ఎందుకు రోజు ఒక అక్షరాన్ని నేర్చుకోవాలి? ఎందుకు రోజు ఈ స్కూల్కి వెళ్ళాలి? ఎందుకు ప్లే స్కూలు, ప్రీ స్కూలు, ఎల్కేజీ, యూకేజీ, అలా 10th, ఇంటర్, డిగ్రీ, యూనివర్సిటీ వరకు మనుషులు ఎందుకు వెళ్ళాలంటే దాని యొక్క ఫలితాన్ని మనిషి చూడాలనుకుంటాడు. ఆ విద్య వెనక వస్తున్న గొప్ప ఫలితాన్ని మనిషి చూడాలనుకుంటాడు. కాబట్టి ఆ ఆహ్లాదపు విద్యలో మనిషి ప్రారంభించి ఎంతటి కష్టమైనా పడతాడు. రోజు ఆహాలు నేర్చుకుంటాడు. ప్రతిరోజు ఆహాలే రాస్తూ ఉంటాడు. ఒక్కో రోజుకి వచ్చేసరికి 1, 2, 3 అని నెంబర్స్ నేర్చుకుంటాడు. మరొక గుణాంకాలను నేర్చుకుంటాడు, మరొక ఆహాలు నేర్చుకుంటాడు, మరొకరు భాగహారాలు నేర్చుకుంటాడు, మరొక ఇంగ్లీష్ నేర్చుకుంటాడు, మరొకటి హిందీ నేర్చుకుంటాడు. వీటన్నిటిని మొట్టమొదటి దినం నుంచి ఒక్కొక్క అక్షరంగా కుమారులకు కానీ కుమార్తెలకు కానీ ఈరోజు విద్యా వ్యవస్థ, గవర్నమెంట్ అనగా ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు నిర్వహిస్తుంది. ఎంతోమంది శాస్త్రవేత్తల చేత ఒక విద్యను వారు ప్రిపేర్ చేయడానికి, వారు చదువుకోవడానికి, వారి మెదడుకు తగినట్టుగా ఒకనాడు ఉన్న విద్య ఈనాడు లేదు. మేము చదువుకున్న నాడు ఉన్నప్పుడు విద్య, ఆనాటి విద్యకు సంబంధించిన కాలం మనుషులు అలాంటి జ్ఞానం కలిగిన వారు ఈనాడు లేదు. ఎందుకంటే అప్పటి జ్ఞానం వేరు. అప్పుడు మనుషులకి ఏ పాఠాలు చెబితే అర్థమవుతుందో, ఇప్పటి కాలానికి ఈ పిల్లలకి ఎలాంటి పాఠాలు చెబితే అర్థమవుతుందో దీన్ని గమనించేది శాస్త్రవేత్తలు. అంతే కదండి. పేదరాశి పెద్దమ్మ కథలు ఉండేవి ఒకప్పుడు, చింత చెట్టు కథలు ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఉన్నాయి అవి? లేవు. ఇప్పుడు వెర్షన్ మారింది. పాత కథలు, పాత చింతకాయ కథలు ఎవరు వినటం లేదు. అవి కాదు ఇప్పుడు నేర్చుకునేవి. ఏ ఫర్ యాపిల్ నేర్చుకోవాలి. అప్పుడు ఆ అంటే అమ్మ అంతే తెలుసు మనకి.
ఒకప్పుడు కాలానికి అమ్మ నేర్పించాలి, ఇప్పుడు మమ్మీ అని నేర్పించాలి, డాడీ అని నేర్పించాలి. ఇంగ్లీష్ విద్యకు వచ్చేసాం, హిందీ విద్యకు వచ్చేసాం. భాష మారిపోయింది, వేషం మారిపోయింది, విద్యా విధానం మారిపోయింది. ప్రభుత్వాలు ప్రత్యేకంగా పనిచేయడం ప్రారంభించాయి. ప్రభుత్వమే కాదు, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్ ఎన్నో లక్షల రూపాయలు, ఒక ప్రీ స్కూల్కి, ఎల్కేజీ స్కూల్కి లక్షల వేల రూపాయలు ఇచ్చి చదివిస్తున్నారు వాళ్ళు. అవును. ఎందుకు? ఈ విద్య అంతటిని ఎందుకు నేర్చుకోవాలి? రోజు ఈ విద్యను ఎందుకు వినాలి? ప్రతిరోజు కుమారుడిని కానీ కుమార్తెని కానీ మనం బ్యాగ్ తగిలించి స్కూల్కి పంపిస్తాం. వాడు ఏడుస్తూ ఉంటాడు, అంగలారుస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, దొరులుతూ ఉంటాడు, వెళ్ళనంటాడు, మారం చేస్తాడు. 2 తగిలించైనా సరే స్కూల్కి పంపిస్తాం. ఎందుకు? ప్రతిరోజు ఎందుకు స్కూల్కి వెళ్ళాలి? ప్రతిరోజు ఆహాలు ఎందుకు నేర్చుకోవాలి? ప్రతిరోజు ఆ పదాలు ఎందుకు నేర్చుకోవాలి? ప్రతిరోజు ఈ విద్యను ఎందుకు అభ్యసించాలంటే, ప్రతిరోజు వినటం వలన, ఆ విన్నది వాడి హృదయంలోనికి చొప్పించుకోవటం వలన, ఆ హృదయంలో చొప్పించుకున్నది ఏదో ఒక దినాన్ని పరీక్షలో రాయటం వలన వాడు ఒకనొక దినాన్ని మంచి ఉద్యోగస్తుడిగా మారతాడు. మంచి ఉద్యోగస్తుడిగా మారతాడు. వాడి చరిత్రను ఒకసారి మనం అడిగామనుకోండి, నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని అంటాడు. ఎన్నో కష్టాలకు వచ్చానండి అంటాడు. ఎన్నో బాధలకు వచ్చానండి, తిండి లేదండి, ఆహారం లేదండి, సమయం ఎలా వెళ్ళిపోతుందో తెలియదండి, నా సమయం అంతా లైబ్రరీలోనే గడిపానండి, నా సమయం అంతా ఒక చిన్న గదిలోనే గడిపానండి, ఫోన్ తీసి పక్కన పెట్టేశానండి, ఎంతో కష్టపడితే తప్ప నాకు ఈ ఉద్యోగం రాలేదండి అంటాడు. ఒక ఐఏఎస్ని అడిగితే, ఒక ఐపీఎస్ని అడిగితే, ఒక దేశాధికారిని అడిగితే, ఎవరిని అడిగినా సరే విద్య మీద ఆధారపడి ఉద్యోగం తెచ్చుకున్న గొప్ప గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు అడిగి చూడండి, వారి వెనక ఎంతో కష్టం ఉంది. ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి, ఎన్నో ఆకలి కలిగిన కడుపులు ఉంటాయి, ఎంతో బాధలు పడి ఉంటారు. అసలు వాళ్ళు ఎలా చదివారు, ఏ బట్టలు కట్టుకున్నారు, ఏమి త్రాగారు, ఏమి తిన్నారో, ఇదంతా దేనికి? ఇదంతా లెక్క పెట్టుకోకుండా, ఇదంతా పట్టించుకోకుండా దేనికోసం వెళ్తున్నారు? ఒకనొక ఫలితం వారికి రావాలి, ఒకనొక ఫలితం వారికి రావాలి. ఆ ఫలితమే ఆహ్లాదపు విద్య. ఆ ఫలితం అంతా వారి దగ్గరికి వచ్చిన తర్వాత వారికి వచ్చేదేంటి? ఆహ్లాదం, ఆనందం, సంతోషం. ఎంతో సంతోషకరం, ఎంతో ప్రయోజనకరమైన విద్య. ఇది ఉన్నతమైన విద్య. నేను ఇలాంటి విద్యను నేర్చుకున్నాను కాబట్టి, పలానా యూనివర్సిటీలో నేర్చుకున్నాను కాబట్టి, పలానా ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాను కాబట్టి, పలానా కాలేజీలో నేర్చుకున్నాను కాబట్టి, పలానా గురుగారు నాకు నేర్పించారు కాబట్టి ఈరోజు ఇంత ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళగలిగాను అని వాళ్ళు ఎన్నో మాటలు చెప్పుకుంటారు చూడండి. వారి చివరికి చరమాంకం చివరికి వెళ్ళేటప్పటికి, వాళ్ళు ఉద్యోగం తెచ్చుకునేటప్పటికి ఏం చెప్తారంటే, ఆల్మోస్ట్ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళారో వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. ఎందుకంటే నేను కష్టపడి సాధించుకున్నాను ఈ ఉద్యోగాన్ని. ఉద్యోగం సాధించలేని వాడు కూడా ఉంటాడు, వాడు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, వయసు అయిపోతుంది. గవర్నమెంట్ నిర్ణయించిన ఒక ఏజ్ ఉంటుంది, ఆ ఏజ్ లిమిట్ అయిపోయిన తర్వాత వాడు గవర్నమెంట్ ఉద్యోగం సాధించేది ఏం లేదు. అప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు చూసుకుంటాడు. ఏదైనా సరే, అది ప్రైవేట్ ఉద్యోగమా, లేదంటే పని చేసుకోవడమా, కూలి పని చేసుకోవడమా. కూలి పని చేయాలంటే కూడా చిన్న పని ఏమి కాదు, అది కూడా నీకు ఎవరో నేర్పించాలి. ఈరోజు ఆలు అక్షరాలు ఏబిసిడి 1 2 3 ఎలా నేర్పిస్తున్నారో, కోత కోయటం, గడ్డి తోయటం, ఊడుకు నోడ్చడం, ఆకు తీయటం, పార తీయటం, బట్టి తీయడం, గట్టేయడం, అది కూడా ఎవరో నేర్పించాలి. నేర్పించకుండా నీకు నువ్వు పారటం నిలవటం, మొట్టమొదటి నీ కాలే నరుకుంటాం ముందు. నీ కాలు నువ్వే నరుకుంటావు. ఏమి నేర్చుకోకుండా కోతకెళ్ళావు అనుకో, ఈ 4 ఏళ్ళు ఉండవు, ఏదో ఒక ఏళ్ళే మిగులుతుంది. ఏమీ నేర్చుకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు కుప్పనూరుకు వెళ్ళిపోయే ఒళ్ళంతా దురద ఏం ఉండదు. ఏమీ నేర్చుకోకుండా నీ ఇష్టం కుప్పంలోకి వెళ్ళిపోయి గబుక్కలు వెళ్ళి మొట్టమొదట బొబ్బ నువ్వు వెళ్ళి గబుక్కలు లాగా అందులో వచ్చిన ఆవిరిలోంచి మూడులో పడి ఊరికి వెళ్ళిపోతాం. ఎందుకంటే అంత భయంకరమైన ఆవిరి ఆ కుప్పలో ఉంటుంది. ఆ కుప్పలో ఆవిరి ఉంటుందిరా, తీసేటప్పుడు జాగ్రత్తగా ఉంటారా, పక్కన నిలబడరా, బొబ్బ అలాగే ఇయ్యి, నువ్వు ఇటు నిలబడు అని చెప్తారు. వాడు చెప్పేవాడు అక్కడ ఉంటాడు. అలా నేర్పించేవాడు ఒకడు ఉంటేనే నువ్వు కూలి పని కూడా నేర్చుకోగలవు. ఈరోజు తాపింగ్ పని చేయాలంటే, తాపింగ్ మేస్త్రి కావాలంటే దాని అర్థం ఏంటి? ముందు 7 అంతస్తులు బిల్డింగ్ మీద బస్తా మొయ్యాలి, మొయ్యిరా మోసారు కదండి, మోసారు భాషను అడగండి తెస్తాడు. 7 అంతస్తులు మేడ మీద బస్తా మొయ్యాలి, ఇటుకలు మొయ్యాలి, సిమెంట్ మొయ్యాలి, కర్రలు మొయ్యాలి, ఎన్నో మొయ్యాలి. ఇవన్నీ మోసిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు వీడు ఆడి దగ్గరే ఎన్నాళ్ళు పాటు పనిచేస్తే ఒక తాపి ఇస్తాడు మేస్త్రి. ఆ తాపీని పట్టుకుని గోడ మీద అడుగుని ఎలా కొట్టి అలా కొట్టి, కట్టి గోడ పడగొట్టి, పడగొట్టి గోడ కట్టి కింద మీద పెట్టి వాడు పెద్ద మేస్త్రి అవుతాడు. నాన్న వాడు కాంట్రాక్టర్ అయిపోతాడు, పెద్ద కాంట్రాక్టర్. ఎందుకు అయిపోయి కాంట్రాక్టర్? నేను ఒకప్పుడు ఇలా నేర్చుకున్నాను, ఎలా నేర్పించాడు అని చెప్తా ఉంటాడు. వ్యవసాయం పని చేసినా, కూలి పని చేసినా, కంపెనీల్లో పని చేసినా, ఎక్కడ రిప్రజెంటేటివ్గా పని చేసినా, ఎలా పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా సరే, ఎలాంటి స్థాయికి వెళ్ళినా సరే, నీకు నేర్పించేవాడు అక్కడ ఉండాలి.
అది కూడా ఒక విద్య, అది కూడా ఆహ్లాదకరమైన విద్య. కనీసం ఈ పనులను నేర్చుకుని ఈ పనినైనా సరే నా జీవితాన్ని, నా పొట్టను పోషించుకోవడానికి, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక స్థాయికి తీసుకెళ్ళగలిగింది ఈ పని, నాకు ఈరోజు ఆహారం పెడుతుంది అని మాట్లాడుకుంటాం. అవును కదండి. ఇది ఆహ్లాదకరమైన విద్య. ప్రియమైన వాళ్ళారా, దేవుడు దాని విషయంలో హర్షిస్తున్నాడు. మీరు నేర్చుకోవలసిన ఒక విద్య ఉంది. ఈ ప్రపంచంలో కూటి కొరకు కోటి విద్యలు నేర్చుకున్న వారు ఎంతో ఉన్నారు. దేవుడు మహోన్నతమైన విద్య అంటూ ఒకటి ఉందని నేర్పిస్తున్నాడు. ఆయన నేర్పించే విద్య ప్రపంచంలో ఎవ్వరూ నేర్పించలేని విద్య. ఇప్పటి వరకు ఇలాంటి విద్య అంటూ ఒకటి ఉందని, ఈ విద్యను బట్టి మన జీవితాన్ని కట్టుకోవాలని, మన బ్రతుకులను కట్టుకోవాలని, మనం కూడా సుఖ సంతోషాలతో ఉండే ఒక విద్య ఉంటుందని, ఆ విద్య నేర్చుకునే ప్రయాణంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయో, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో దానికోసం నేర్పిస్తున్నాడు. ఇప్పటి వరకు ఎప్పుడు నేర్పించని విద్య, ఎప్పుడు మనం కూడా నేర్చుకోని విద్య, మనం కూడా నేర్చుకోలేదండి విద్య. దేవుడు నేర్పిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు ఆ విద్య నేర్చుకోవడానికి ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాం కదా, ప్రతిరోజు స్కూల్కి వెళ్తున్నాం. ఎందుకు ప్రతిరోజు వెళ్ళాలి? ఒక ఆదివారం సెలవు దినాన్ని తప్ప. ఈ ఆదివారం అంటే మనకి ఏం గుర్తొస్తుందండి? ఆదివారం అంటే కుటుంబం అంతా ఒక చోటకి చేరుకుంటుంది. ఆదివారం కుటుంబం అంతా ఒక చక్కగా ఉంటుంది. సో ఆదివారం భక్తి గల వాళ్ళు ఎవరైనా ఉంటే ఆరాధనకు వెళ్తారు. భక్తి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో కూర్చొని చికెనో మటనో ఏదో వండుకొని సంతోషంగా ఉంటారు. సోమవారం మరలా ఎవడ పోయి తెచ్చుకుని వెళ్ళిపోతారు. ఎవడ బ్యాగ్ ఆడ తెచ్చుకుని వాడి ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. అంతే కదా. చాలా మంది అదే కదా ఆలోచిస్తారు. ఆదివారం అంటే వాళ్ళకి గుర్తొచ్చింది. దేవుడు ఇలాంటి ఆదివారాన్ని, ఇలాంటి విశ్రాంతి దినాన్ని ఎందుకు ఏర్పరిచాడంటే, వారాంతం మీరు మీ ఇష్టానుసారంగా కష్టపడండి, వారంలో ఒక రోజునైనా సరే ఒక సంఘంగా కూడుకుని నన్ను గురించిన మాటలు నేర్చుకోండి అన్నాడు. అవును, అది దేవుని విద్య. దేవుడు నేర్పించాలనుకున్న సంగతి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం చూద్దాం. ఒక మంచి మాట చూసి ముందుకు వెళ్దాం, పాఠంలోనికి వెళదాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం. తన పనిలో నిపుణత గలవాణిని చూచితవా? అలుపులేని వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును అన్నాడు. చూడండి, తన పనిలో నిపుణత కలివాడు ఎవడైతే ఉన్నాడో వాడు అలుపుల ఎదుట నిలబడి ఎక్కడ నిలబడతాడు తెలుసా? రాజుల ఎదుట నిలబడతాడు. నువ్వు చేసే పనిలో నిపుణత కలిగి నువ్వు పని చేయాలి. ఏదో గొడ్డులాగా పనిచేశాను, ఏదో ఆంబోతులాగా పనిచేశాను, ఏదో దున్నపోతులాగా పనిచేశాను, ఇలాంటి మాటలు చెప్పుకోకండి. నీ పనిలో నిపుణత ఉండాలి, నీ జ్ఞానంలో నిపుణత ఉండాలి, నువ్వు చేసే ఉద్యోగంలో తెలివితేటలు ఉండాలి. తెలివైన వాడుగా పనిచేయాలి, 100లో ఒక్కడుగా పని చేయాలి, 100లో ఒక్కడుగా ఉద్యోగం చేయాలి, 100లో ఒక్కడుగా చదవాలి. అలా నేర్చుకుంటే, అలాంటి స్థాయికి వెళితే నువ్వు ఎక్కడుంటావు తెలుసా? సామాన్యుల ఎదుట కాదు, రాజుల ఎదుట నిలబడతావు, అధికారుల ఎదుట నిలబడతావు, ఉన్నతమైన స్థానంలోనికి వెళతావు అని మాట్లాడుతున్నాడు. ఇదంతా లోక విద్యను నేర్చుకుని, లోక సంబంధమైన జ్ఞానాన్ని నేర్చుకుని దాన్ని బట్టే మనం సాధించుకు వెళ్ళిపోదాం అంటే అది కూడా పొరపాటు. ఎందుకంటే జ్ఞాని అయిన సొలొమోను గారు ఒక మంచి మాట మాట్లాడారు. ప్రసంగి గ్రంథం చూద్దాం. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనం. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయము 16వ వచనం. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించుతాననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించుతాననియు నా మనస్సులో నేను అనుకుంటుని, నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును, వెర్రితనమును, మతిహీనతను తెలుసుకున్నటకు ప్రయత్నించి తిని, అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలుసుకోండి. ఇదంతా ఆయన ఏం చెప్తుంది తెలుసా? యెరూషలేములో ఉన్న వారందరికంటే నేనే జ్ఞానవంతుడు. అది ఎంతగా నేను ప్రయాసపడ్డా ఉంటే, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించింది. నేను మనసులో అనుకున్నాను, నాకంత జ్ఞానవంతుడు ఎవడలేదు, జ్ఞానాభ్యాసము చేశాను, దాని వెర్రితనము మతిహీనత తెలుసుకున్నట ప్రయత్నించాను, ఏది పడితే అది నేర్చుకున్నాను. నాకు తెలియని విద్య అంటూ నా దగ్గర లేదు, నాకు లేని జ్ఞానం అంటూ లేదు. సొలొమోను గారు మాట్లాడుతున్నాడు. అయితే ఇదంతా నేర్చుకున్న తర్వాత, ఇదంతా వెళ్ళిన తర్వాత, చివరి కాలానికి వచ్చేటప్పటికి, నా వయసు అంతా అయిపోయేటప్పటికి, ఇది వెర్రితనము, ఇది ఎందుకు మతిహీనత, ఇది ఎందుకు పనికిరానిది, నేను గాలికి కొట్టినట్టుగా నిన్ను కొట్లాడుకున్నాను అంటున్నాడు. అంతే. అంటే ఈ లోక విద్యలో ఎన్ని విద్యలు చదివినా, కోటి విద్యలో పుట్టు వరకు చదివినా, వీటన్నిటినీ ఆయన ఏమంటున్నాడంటే గాలికి కొట్టుకున్నట్టుగా మనం కొట్టుకున్నాం అంతే అంటున్నాడు. తర్వాత 18వ వచనం. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి
అధిక శోకము కలుగునన్నట్టు ఫైనల్ అవుట్పుట్ ఇదే. ఫైనల్ అవుట్పుట్ ఇదే. లోకం ఏమని నేర్పిస్తుందంటే, సమాజం మనకి ఏమని నేర్పిస్తుందంటే, ప్రభుత్వాలు మనల్ని ఎలా ఏమరపరుస్తున్నారంటే, వాళ్ళని ఎలా మోసం చేస్తున్నారంటే, మీరు చిన్ననాటి నుంచి ఒక మంచి ప్రణాళిక ప్రకారం మీ పిల్లల్ని చదివించి విద్యా తరగతుల్లోనికి తీసుకుని వెళితే వాళ్ళు గొప్ప స్థాయికి వెళతారని మాట్లాడుతున్నాడు. ఎక్కువగా చదివితే మీకు పిచ్చి తప్ప ఏమి రాదంటున్నాడు. మీకు మతిపోతుంది, మీకు ఎందుకు పనికిరక్క శోకము, బాధ, దుఃఖము ఏమీ జరగదంటున్నాడు. అంతా తప్ప మరి ఏమి రాదంటున్నాడు. ఏం చూడు సార్, ఎందుకంటే ఆయన అలా మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం నేర్చుకోవాల్సిన విద్య ఏమిటి, దేవుడు దాన్ని ఎలా నేర్పిస్తున్నాడో మనం చూద్దాం. ప్రియమైన వాళ్ళారా, యెషయా గ్రంథం 50 అధ్యాయంలోనికి వెళదాం. యెషయా గ్రంథం 50 అధ్యాయము. యెషయా గ్రంథం 50 అధ్యాయము. యెషయా గ్రంథం 50 అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథం 50 అధ్యాయము 4వ వచనం. అలసిన వానిని మాటల చేత ఓరడించి జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అంటున్నట్టు. అలసిన వానికి మాటల చేత ఓరడించి జ్ఞానము నాకు కలిగినట్టు. ఎలా అలసిన వాడు? ఈ లోకములో అలసినవాడు. ఈ లోకం అనే విద్యలో, ఈ లోకం అనే పరుగులో, ఈ లోకం అనే సమాజంలో ఎన్నో వాటి మీద ఏది పడితే వాడు పట్టుకొని వాటి కోసం వెంపర్లాడుతూ, వేటాడుతూ, బాధపడుతూ, పరుగులిడుతూ వాడు ఆలోచించింది ఏంటో తెలుసా? అలసిపోయాడు వాడు. ఈ లోక విద్యలో కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. ఎలా మాట్లాడతాం? ఒక గొప్ప విద్యార్థి ఉన్నాడు, గొప్ప ఉపాధ్యాయుడు కూడా ఉన్నాడు. గొప్ప ఉపాధ్యాయుడు ఉన్నతమైన పాఠాలను ఎంతో అందంగా, చక్కగా అర్థమయ్యే రీతిని మన స్థాయికి దిగజారి ఎంతో గొప్పగా నేర్పిస్తున్నాడు. రోజు నేర్పిస్తున్నాడు. గంటకి నేర్పిస్తాడు. 1 గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, 4 గంటకు వచ్చేటప్పటికి వీడు ఎలా వెళ్తాడు తెలుసా? అలసిపోతాడు. చెప్పేవాడు అలసిపోతాడు, వినేవాడు అలసిపోతాడు. చెప్పేవాడికి ఎలాగో తప్పదు కాబట్టి చెబుతూనే ఉంటాడు. వినేవాడు ఏం చేస్తాడండి? ఇంక అలసిపోయాడు కాబట్టి, అసహించుకున్నాడు కాబట్టి, చిరాకు వచ్చేసింది కాబట్టి ఇంకా ఆడు వెళ్ళి, ఇంకా ఆడి చెవులు ఉంటాయి ఇక్కడ, ఆడి కాళ్ళు ఉంటాయి, ఆడి దేహం ఇక్కడే ఉంటుంది, మైండ్ ఎక్కడే ఉంటుంది. కుదిరితే నిద్రపోదాం అనుకుంటాడు, కుదిరితే పోదాం అనుకుంటాడు, లేదా బంక్ కొట్టి స్కూల్ ఏదో సినిమాకో, ఎక్కడికో షికార్కో, బీచ్కి వెళ్ళిపోదాం అనుకుంటాడు. తప్ప అక్కడ మాత్రం వాడు ఉన్నాడు. ఆడు ఎంత గొప్ప పాఠాలు చెప్పినాడు, ఎందుకంటే ఆడు అలసిపోయాడు, ఆడు విసిగిపోయాడు, ఆడు చిరాకెక్కిపోయాడు. మనం రోజు ప్రతి వారం మనం ఇలా మాట్లాడుతున్నాం అనుకోండి, పెద్ద సౌండ్ పెట్టుకుని గట్టిగా మాట్లాడతాకండి. అలసిపోయిన వాళ్ళు ఉన్నారు, విసిగిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా బాగుపడిపోతున్నారు. వాళ్ళకి అసలు నిద్ర సుఖం పడతలేదు. 2 గంటల పాటు, 3 గంటల పాటు ఆదివారం అంతా ఒక చోట ఫ్యామిలీగా కూర్చొని సుఖంగా బతుకుతాం అనుకుంటే మమ్మల్ని బతకరెత్తలేదు వీళ్ళు. అలసిపోయారు వాళ్ళు. అలాంటి వారికి దేవుడు జ్ఞానం నేర్పించాలంటున్నాడు. అలాంటి వారికి కూడా, అలసిన వాడికి కూడా నేర్పించే జ్ఞానం నేను దేవుని ఎదుట నేర్చుకుంటాను అంటున్నాడు. చూడండి 4వ వచనం. అలసిన వారిని మాటల చేత ఓరడించి జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. చూడండి, శిష్యునికి తగిన నోరు అంటే ఇప్పుడు గురువు గారు ఎవరు? దేవుడు. ఎవరండి? తండ్రి గురువుగా ఉన్నాడు, కుమారుణ్ణి శిష్యుడిగా పెట్టాడు. శిష్యునికి తగిన నోరు అన్నాడంటే, ఉపాధ్యాయునికి తగిన నోరు, గురువు గారికి తగిన నోరు అంటలేదు. అంటే మనం మాట్లాడే మాటలు ఎలా ఉండాలి? శిష్యునికి తగిన నోరు. ఉపాధ్యాయుడికి తగిన నోరు మనకు అవసరం లేదు. శిష్యుడిగా ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఎలాంటి మాటలు మాట్లాడాలో ఆ మాటలు మనకు నేర్పిస్తున్నాడు, అంతే చాలు. తర్వాత శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు అన్నట్టు. చూడండి, ప్రతిరోజు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రతి ఉదయమున విను బుద్ధి, వినాలనే బుద్ధిని కూడా ఆయనే కలిగించాడు. మనం ఎంతో ఆశపడతామండి, పెద్ద సౌండ్ పెడేసి వీళ్ళందరినీ ఓరడించేసి మనం ఎంత గట్టిగా మాట్లాడితే అంత గొప్పగా వాళ్ళ చెవుల్లోకి జ్ఞానం వెళ్ళిపోతుంది అనుకుంటాం. మనం విను బుద్ధిని కలిగించేవాడు దేవుడు. ఆ విను బుద్ధిని దేవుడు కలిగించకపోతే నువ్వు ఎంత వదినా చెవిటి వాడు చెవిలో శంఖ వదినట్టే. అది చెవిటి చెవి. ఏంటండి అది చెవిటి చెవి. నువ్వు వాడు ముందు గోరుతే సౌండ్ పెట్టి ఏమవుతుందండి? విను బుద్ధిని దేవుడు కలిగింప చేయాలి. విను బుద్ధిని దేవుడు కలిగింపజేస్తే గుసగుస శబ్దం కూడా ఏర్పడుతుంది. ఇక్కడ బైబిల్లో ఉన్న ప్రతి మాటను దేవుడు ఏమన్నా తెలుసా? ఇది గుసగుస శబ్దం అన్నాడు. అంతే కదండి, గుసగుస శబ్దం వినబడుతుంది, పెద్ద పెద్ద సౌండ్లు వినిపించడం లేదు. ఎందుకు వినిపించడం లేదు? వాడికి వినే బుద్ధిని దేవుడు ఇవ్వలేదు.
వినే బుద్ధిని దేవుడు ఇస్తాడేమో, దేవుడు ఇవ్వాలనుకుంటాడేమో ఆశపడి ఎంతో ప్రయాసపడి మనం గజగజలాడిపోయి ఎంతో ఉన్నతమైన జ్ఞానం వాడు చెవుల్లో ఊదుతున్నా సరే వాడికి పట్టనట్టుందంటే వాడు అలసిపోయేవాడు, విసిగిపోయాడు, చిరాకు పడిపోయాడు, అసహ్యపడిపోయాడు. మనం అంటే అసహ్యం వచ్చేసింది. దేవుని మాట అంటే అసహ్యం వచ్చేసింది. దేవుని మాట అంటే అసహ్యం వచ్చేసింది. సినిమాలు అంటే అసహ్యం వచ్చేస్తాయా? పక్కింటితో సోదుకోవడం చెప్పాలంటే అసహ్యం వచ్చేస్తాయా? ఆ ఇంటికి ఈ ఇంటికి కొంపలు తగలబెట్టాలన్నా మాటలు మాట్లాడేప్పుడు అసహ్యం వచ్చేస్తుందా? నిద్ర వచ్చేస్తుందా? రాదండి. అలాంటి విషయాలకి ఏమి నిద్ర రాదు. అలాంటి విషయాలకి ఏమి మనకి విసుగొచ్చేది. లేనిపోని మాటలు పెట్టి వాళ్ళని వీళ్ళని పాడు చేసే మాటలు మాట్లాడాలంటే ఎవడో ఎక్కడో కొట్టుకుంటాడన్న గొడవ మనం వినాలనుకుంటే ఎంత గొప్పగా వింటాడు. సమాజం ఎలా ఉంటుంది చూడండి. అసలు దేవుని మాటకు విసిగి వేజారిపోయిన మనుషులకి దేవుడు మాట్లాడుతున్న, దేవుడు నేర్పిస్తున్న ఎంతో ఉన్నతమైన విద్య నేర్పిస్తున్నాడు. ఆహ్లాదకరమైన విద్యను నేర్చుకుంటే నీ మనసు అలాగే ఉంటుంది, నీ ఉద్దేశాలు అలాగే ఉంటాయి. దేవుడు నేర్పించబోయే విద్యను నేర్చుకుంటే ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్తావో తెలుసు. ఆ విద్యనే దేవుడు నేర్పిస్తున్నాడు. ఇక్కడ ప్రతి వారం నేర్పిస్తున్నాడు. వినగల బుద్ధిని దేవుడు దయచేస్తే నువ్వు వింటావు. వినగల బుద్ధిని, వినగల జ్ఞానాన్ని దేవుడు దయచేయకపోతే నువ్వు వినలేవు. శిష్యులు వినున్నట్లుగా ఒక గురుగారి దగ్గర శిష్యుడు ఎంత జాగ్రత్తగా వింటాడు. శిష్యుడు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు బుద్ధి పుట్టించుతున్నాడు. ప్రతి ఉదయం మాట్లాడుతున్నాడు. మనం ప్రతి ఉదయం వాక్యం చెప్పేస్తున్నావా? ప్రతి ఉదయం తలకాయ చెప్పేస్తున్నావా? ఎక్కడో వారానికి ఒక దినాన్ని, ఆ వారంలో ఏదో ఒక గంట దేవుని వాక్యం వినడానికి ఒక గంటను కూడా నీ శరీరంలో ఉంటున్న ఆ చెవులను నువ్వు దగ్గర పెట్టుకోలేకపోతే దేవుడిచ్చిన ఈ దేహం, దేవుడిచ్చిన ఈ జీవితాన్ని దేనికి వాడదాం అనుకుంటున్నారు మీరు? చెప్పండి. దేవుడు అడుగుతున్నాడు చూడండి. దేవుడు ఇచ్చిన ఈ జీవితం అంతటికి ఒక వారంలో ఒక గంట కూడా దేవుని వాక్యాన్ని వినలేని మనుషులు ఉన్నారంటే, అలాంటి చెవులు ఉన్నాయంటే ఎందుకు చెప్పండి? నీకు పరలోకం అడ్డుగా ఉంటుందంటే ఆ కాలు నరికేసుకో అన్నాడు. చెవి నరికేసుకో. ఎందుకంటే దేవుని మాట వినలేని చెవులు అవసరం కదా, అనవసరం కదా. ఇదిగో చూడండి 5వ వచనం తర్వాత, ప్రభువుగా యెహోవా నా చెవికి వినుబుద్ధిని పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. నేను ఎవరి మీద తిరుగుబాటు చేయలేదండి. దేవుని వాక్యం నాకు వినబడుతున్నప్పుడు నాకు ఈ మాట వినొద్దు, నాకు వినిపించొద్దని తిరుగుబాటు చేయలేదు. దేవుని వాక్యం సరిగా చెప్పని తిరుగుబాటు చేశాను. దేవుని వాక్యం ఉన్నతమైన వాడుగా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించని తిరుగుబాటు చేశాం. దాన్ని ప్రకటించలేక మమ్మల్ని బయటికి గెంటి ఈ రోజు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తే వినగల మనసు నీకు రాకలేకపోతే దేవుడు నిన్ను తీర్పు దినాన్ని కూర్చోబెట్టి మాట్లాడతాడు. నేను మాట్లాడే ప్రతి మాట వినడానికి నీకు వినగల బుద్ధిని నువ్వు ఎందుకు వ్యతిరేకించావని అడుగుతాడు. నేనైతే తప్పించుకోలేదు. మీరు కూడా తప్పించుకోకండి. ఈ మాటలు వింటున్నారు ఎవరు కూడా దేవుని మాట వినబడుతుంటే అది వినడానికి అసహించుకోవద్దు, అలసిపోవద్దు, బాధపడిపోవద్దు, ఎంతో వేదన పడిపోవద్దు. దేవుని మాట నాకు వినపడుతుందని ఆనందంగా వినండి, సంతోషంగా వినండి. దేవుడు మీకు వినిపింప చేయాలనుకుంటున్నాడు. మాస్టర్ టీచర్ అలసిపోయాడన్న విషయం మాస్టర్కి తెలియదండి. మొదటి పీరియడ్ బాగానే ఉంటాడు, రెండో పీరియడ్ ఫ్రెష్గా ఉంటాడు, మూడో పీరియడ్కి వచ్చేసరికి మైండ్ సెట్ మారిపోతున్న విషయం విద్యార్థి మారిపోయాడన్న సంగతి ఉపాధ్యాయుడికి తెలియదా? ప్రిన్సిపల్కి తెలియదా? స్కూల్ యజమానికి తెలియదా? అందరికీ తెలుసు. మధ్యాహ్నం వచ్చేటప్పటికి అందరికి బొస కొట్టేసేవాడు అక్కడ ఉంటాడు, వెనకపోయి బెంచి కింద పడుకున్నాడు అక్కడ ఉంటాడు, వెనకపోయి దూరు పడుకున్నాడు అక్కడ ఉంటాడు, టవల్ కప్పినోడు బ్యాగ్ లో తలకాయ పెట్టి పడుకున్నాడు అక్కడ ఉంటాడు. ఇవన్నీ మాస్టర్లకి కనబడమనుకుంటున్నారా? కనబడతాయి. కనబడినా సరే ఎందుకు చెప్తాడు? ఏదో ఒక మాట అన్నా వాడి చెవిలో పడుతుందని, ఏదో ఒక మాట వాడి చెవిలో పడి ఆ మాటను బట్టయినా సరే వాడు ఎంతో కొంత నేర్చుకుంటాడని ఆశ. ఇది దేవుని ప్రేమ, దేవుని మనసు అండి అది. నువ్వు విసుగుపోయినా దేవుడు ఎందుకు ప్రకటిస్తున్నాడు? నువ్వు చిరాకు పడిపోయినా దేవుడు ఈ మాటలు ఎందుకు ప్రకటిస్తున్నాడు? నువ్వు ఎంత బాధపడిపోయినా సరే దేవుడు నీకు ఎందుకు ఈ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాడంటే దేవుడు నిన్ను ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే నువ్వు అసహించుకుంటున్నా సరే దేవుడు నిన్ను ప్రేమించాడు. నువ్వు చిరాకు పడిపోతున్నా సరే దేవుడు నిన్ను హత్తుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చిట్ట చివరి కాలం వరకు, నీ జీవితం ముగించేంత వరకు దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు ఎంతగా విసుకుపోయినా దేవుని మాటలు నీకు వినపడుతూనే ఉంటాయి. ఎప్పటికైనా మారుతావు, నీ కుటుంబాన్ని దేవునిలో కట్టుకుంటావని. 5వ వచనం, ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు అంటున్నాడు. చూడండి, ఇప్పుడు దేవుడు చెప్పాలనుకుంటా ఒక గొప్ప సంగతిని చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము
ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం నుంచి చదవండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం. దేవుడు చెబుతున్న వీళ్ళారా వినండి, జాగ్రత్తగా వినండి. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచించండి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలిపించండి. చెప్తున్నాడు చూడండి. ఎవరెవరు ఈ విద్య నేర్చుకోవాలో, ఎవరెవరు ఈ విద్య కిందకి రావాలో దేవుడు చెప్తాడు చూడండి. ఏమని? రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. ఏమన్నాడండి? ఏం చెప్పాడండి చూడండి. ఎవరిని ప్రత్యేకంగా తీసుకోమంటున్నాడు దేవుడు? ఎవరిని ప్రత్యేకంగా? స్త్రీలను తీసుకోమంటున్నాడు. పురుషులు కాదు ఇక్కడ, పురుషులు కాదు ఇక్కడ. పురుషులు కానట్టు పట్టి పట్టినట్టు ఉంటారు. స్త్రీలను తీసుకోమండి. ఎలాంటి స్త్రీలను తెలుసా? రోదనము చేయగల స్త్రీలను, తెలివిగల స్త్రీలు. వీళ్ళెవరు? బాగా తెలివైన వీళ్ళు. మన మాటలు మనకే చెప్పి, మన మాటలు మన దగ్గరే మాట్లాడి, మీరు చెబుతున్న మాటలు చాలా గొప్పవి, కాదంటూ లేదు. సర్టిఫికేట్ రాస్తారు, మనకి సిగ్నేచర్ పెడతారు, కాదంటలేదు. 5:5 మీ రేటింగ్ ఇవ్వాలంటే 5 స్టార్ రేటింగ్ ఇది. సూపర్. అసలు ఇలాంటి మాటలు ఎక్కడ వెళ్ళలేదు, నేను బాగా చెప్తాను. కానీ కొంచెం మీ వల్ల నాకు ఇబ్బంది ఉంది, కానీ కొంచెం ఎక్కడో చిన్న ఇబ్బంది ఉంది. మరి అంత బాగుంటే వినడానికి ఇబ్బంది వచ్చింది అంటే, అంత ఉన్నతమైన మాటలు ఎక్కడా వెళ్ళలేదని ఇంత మంచి సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు ఆ స్కూల్లో జాయిన్ అవ్వాలి కదా. అదే కదండి, మీ స్కూల్ సూపర్ అండి, యూనివర్సిటీలో టాపర్ అండి అంటే ఎక్కడ జాయిన్ అవ్వాలి? ముందు ప్రగతిలో 1, 2, 3 అంటాడు. ఇవన్నీ ఎక్కడికి ఈ సౌండ్ అంతా ఎత్తుకెత్తాడు మనకి, ఆ ప్రగతిలో జాయిన్ అవుతావు అని. అదే కదండి. 596, 599, 588 ఇవన్నీ ఎందుకు చెప్తాడు మనకి? ఆ ఆదిత్యలో జాయిన్ అవుతావు అని. జాయిన్ అవుతే నీవే నేర్చుకుంటూ విద్య నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవాలి కదా. ఇదిగో స్త్రీలను అందరినీ రమ్మంటున్నాడు చూడండి. ఏమని? రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుంచి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయాలి. ఏం చేయాలి తెలుసా? మన కళ్ళల్లోంచి కన్నీళ్లు రావాలి, రోదన ధ్వని వినిపించాలి. ధ్వని అన్నాడు దాన్ని. ఏమన్నాడండి? ధ్వని అంటే ఏంటో చెప్పండి. సౌండ్, శబ్దం, ఒక భీకరమైన సౌండ్. ఆ సౌండ్ ఎలాంటిదో చెప్పమంటారా? రోదన ధ్వని అన్నాడు. ఏడ్చే ఒక సౌండ్ అన్నమాట, ఏడుపు మాటలు అన్నమాట. ఏడుపు మాటలు వారికి ప్రకటించండి, ఏడుపు మాటలు వారికి ప్రకటించండి. రోదన ధ్వని చేయవలెను, మనము వలసపోతిమే, సిగ్గునొందితమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చేనే అని సియోనులో రోదన ధ్వని వినబడుతున్నది. ఒక ఎలాంటి ధ్వని చేయమంటున్నాడు చెప్పమంటారా? ఆ ధ్వనిలో కూడా మన కళ్ళలో నీళ్లు రావాలి, మన కళ్ళల్లో నీళ్లు తిరగాలి, మన హృదయం కరిగిపోవాలి. అలాంటి రోదన ధ్వని సియోనులో వినబడుతుంది. సియోనులో ఎలాంటి ధ్వని వినబడుతుంది? మనం సిగ్గునందాం. దేవుని వాక్యం వినని వాడుగా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు సిగ్గునుందాడు. చూడండి ఏమన్నాడు? వలసపోతిని. వేరే ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ఎక్కడికి వచ్చాం, వలసపోయాం. మన ప్రాంతాన్ని మనం కోల్పోయాం, మన ఉనికిని మనం కోల్పోయాం, మన స్వభావాన్ని మనం కోల్పోయాం. ఒకవేళ బాప్తిస్మం తీసుకున్న మనుషులైనా వీళ్ళు? అవును. క్రీస్తులో బాప్తిస్మం తీసుకుని క్రీస్తు కార్యక్రమాల్లో చేసే వీళ్ళే? అవును, వీళ్ళే. అలాంటి వాళ్ళు వలసపోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసములు పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చితిమే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా చూడండి, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. నా కుమార్తెలకు, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పండి అంటున్నాడు. ఏం చేయాలండి? మీ కుమార్తెలకు నేర్పించండి. కుమార్తెలు బాగా ఏడుస్తారు, కొడుకులు ఏడుస్తారండి. ఏం ఆడ్డావు? నువ్వు ఎంత కొట్టినా లేదా నువ్వు చచ్చిపోయినా సరే ఆడ్డాడు. మహా అయితే టైం అయిపోతుంది తీసేయండిరా అంటాడు. ఏది చచ్చిపోతేనా తీసేయండి అంటాడు. అదే కూతురు అనుకోండి, కాళ్ళు పెట్టుకుని ఏడుతా ఉంటుంది. అంటే ఏడవటంలో ఆడపిల్లలు ఎంత గొప్పవాళ్ళు, ఏడవటంలో స్త్రీలు ఎంత గొప్పవాళ్ళు, ఏడవలో ఎంత ఉన్నతమైన స్థానంలో ఉంటారో మొట్టమొదటి స్థానం స్త్రీలకే ఇవ్వాలి. మనం ఏడవాలంటే, రోదనం చేయాలంటే, వేదన పడాలంటే, బాధపడాలంటే, కన్నీళ్లు కార్చాలంటే వృత్తినే మనం వచ్చిన మాట్లాడేదాలు ఎడుతారు. ఎత్తి మీద కొలే రెడీగా ఉంటుంది. ఏడవటంలో ప్రథమ స్థానం వాళ్ళదే. అసలు వరల్డ్ రికార్డు వాళ్ళదే. అంతే కదండి.
అయితే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఆ స్త్రీలకు మీ కుమార్తెలకు రోదన నేర్పించండి. తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి అన్నాడు చూడండి. ఇదే ఏంటంటే అది ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్చుకోండి అంటున్నాడు చూడండి. మీరు మీ పిల్లలకు నేర్పించండి, మీ పిల్లలకు నేర్పించండి. తరములు మారిపోయినా సరే దేవుడు ఏమి నేర్పించమంటాడు చెప్పమంటారా? అంగలార్పు విద్య అంటూ ఒకటి ఉంది. ఆ విద్యను నేర్పించమంటాడు. ఆహ్లాదకరమైన విద్య కాదు, ఆహ్లాదపు విద్య అయితే కాదు, సంతోషకరమైన విద్య అయితే కాదు, ఈనాటి తరం నేర్చుకుంటున్న విద్య లాంటి విద్య కాదు. ఈనాటి తరం ఏ విద్య నేర్చుకుంటుందండి? ఎవరినైనా చంపేసి సాక్ష్యమే దొరకకుండా చేసే ఒక విద్య నేర్చుకుంటాడు వాడు. ఎవరినైనా వ్యభిచారం చేసి అతను సాక్ష్యం కనబడకుండా, బట్టబయలు కనబడకుండా ఎక్కడో పాతి పెట్టేసి విద్యను నేర్చుకున్నాడు వాడు. ఎలా పాతి పెట్టాలో తెలుసు, సాక్ష్యం ఎలా దొరకకూడదో తెలుసు. ఏ విధంగానైనా సరే నేను సాక్ష్యం కొన్ని నాటికి సాక్ష్యాలు దొరకవు. చూడండి, అసలు సాక్ష్యాలు దొరకవు. ఎందుకంటే ఆడంతా తెలివి అనమాట. వాడి జ్ఞానం అంతా ఎక్కడ ఉపయోగించాడు? ఆ దొంగతనం చేయడంలో ఉపయోగించాడు. ఆ జ్ఞానం అంతా ఆ వ్యభిచారం చేయడంలో, ఆ జ్ఞానం అంతా ఈ మరణహత్య చేయడంలో ఉపయోగించాడు అనండి. కొన్ని ప్రాంతాల్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఎవడో ఉన్నాడు. వారికి కలిగిన ఒక అక్రమ సంబంధంలో అడ్డొచ్చిన ఒక చిన్న కుమారుణ్ణి సీసీ కెమెరా ఉందన్న విషయం వాడు మర్చిపోయి రోడ్డుకేసి కొడుతున్నాడు. వాడిని కాళ్ళు అట్టుకుని చేతులు అట్టుకుని బండకేసి మనం బట్టలు ఎలా బాధుతాం తెలుసా? అలా బాధుతున్నాడు వాడు. బండకేసి బట్టలు బాధి 4-5 దెబ్బలు సరిగ్గా కొట్టి అప్పుడు వాడు ఒకసారి గుండె మీద చేయి పెట్టి చూస్తున్నాడు. మరలా బ్రతుకున్నాడా లేదని. ఒకవేళ బ్రతుకుంటే ఏం చెప్తాడు? బ్రతుకుంటే మళ్ళీ 4 దెబ్బలు వేస్తాడు అన్నమాట. అంతే కదండి. బ్రతుకుంటే మరో 4 దెబ్బలు వేస్తాడు. మనిషిని నరికి మూట గట్టి పాడేసేవాడు ఒకడు, మనిషిని నరికి మిక్సీ ఆడేసేవాడు ఒకడు, మనిషిని నరికి కుక్కర్లో ఉడకబెట్టేసేవాడు ఒకడు, మనిషిని నరికి డ్రమ్ములో కంకరేసి పాతి పెట్టేసేవాడు ఒకడు, మనిషిని నరికి మాయం చేసేవాడు ఒకడు. ఏంట విద్య? వెర్రి విద్య అది. శోకము కలిగించే విద్య అది. బాధను అందించే విద్య. అలాంటి విద్యను వినడానికి రోజు మనం అలసిపోకుండా, విసిగిపోకుండా, అసహ్యపడిపోకుండా బయలుదేరిపోతాం. 4 దెబ్బలు తగిలించి స్కూల్లో పంపిస్తాం, 4 తగిలించి కాలేజీకి పంపిస్తాం. కానీ దేవుని మాట వినడానికి మాత్రం 1 గంట మాత్రం దేవుని కుమారుని ఇక్కడ తీసుకురావడానికి ఇష్టపడం. అంగలార్పు విద్య నేర్చుకోండి అన్నాడు ఆయన. అంగలార్పు విద్య నేర్చుకోండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 10వ వచనం. దేవుడు చెబుతున్నాడు చూడండి సంగతి. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వినిపించదని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపును అన్నట్టు. వారు నేర్చుకున్న విద్యను నేర్పి వారు తమ పిల్లలకు నేర్పే ఒక స్థితిని దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు. దేవుడు నేర్పించాలనుకుంటే ఈ విద్యనంతా ఎవరు నేర్పిస్తారండి? ఈ విద్యనంతా ఎక్కడ నేర్పిస్తారనుకుంటున్నారు? అది దేవుడే నేర్పించాలి. దేవుడు మీ మీద ప్రేమ కలిగి నేర్పించాలి. దేవుడు మీ మీద ప్రేమ కలిగి నేర్పించాలి. మీరు విసిగిపోయినా, మీరు అలసిపోయినా, మీరు బాధపడిపోయినా, మీరు వేదన పడిపోయినా, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు ఆ విద్యను నేర్పించాలనుకున్నాడు. ఆ విద్య నేర్పించేవాడు ఒకడున్నాడు, ఆయనే యేసుక్రీస్తు. ఇది అంగలార్పు విద్య సుమా. ఇది ఆహ్లాదకరమైన విద్య కాదు. ఇది ఒక అంగలార్పు విద్య. అది ప్రారంభం నుంచి చిట్ట చివరి వరకు అంగలార్పే ఉంటుంది. అందులో రోదనమే ఉంటుంది, అందులో వేదనే ఉంటుంది, అందులో శోధనే ఉంటుంది. నువ్వు అడుగును, ప్రతి అడుగు, సంవత్సరం, నెల, వారం రోజు నీకు ఎదురుపడేది ఏంటో తెలుసా? అంగలార్పు విద్య. నువ్వు నేర్చుకునేదే అంగలార్పు విద్య. నువ్వు ఆ విద్యలోనే అంగలార్పు ఉంటే, అంగలార్పు అనే విద్యలో నువ్వు ఉంటున్నప్పుడు ఏమి నేర్చుకున్నా అది అంగలార్పే ఉంటుంది. దాని ఫలితం అంగలార్పుగానే ఉంటుంది. చిట్ట చివరిగా దాని ఫలితాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. అది ఎంతకాలం నేర్చుకోవాలి? నీ జీవిత చరమాంకం వరకు ఆ విద్యను నేర్చుకుంటూనే ఉండాలి. 4 సంవత్సరాలు చదివితే ఎంబీబీఎస్ అయిపోతుంది, 6 సంవత్సరాలు చదివితే పీజీ అయిపోతుంది, 3 సంవత్సరాలు చదివితే డిగ్రీ అయిపోతుంది, 2 సంవత్సరాలు చదివితే ఇంటర్ అయిపోతుంది, 1 సంవత్సరం కనుకుంటే 10th క్లాస్ అయిపోతుంది. నువ్వు చచ్చిపోయేంత వరకు కష్టపడిన ఈ బైబిల్ విద్య అయిపోతుంది. ఈ ఆహ్లాదకరమైన విద్య కాదు, ఇది అంగలార్పు విద్య.
అంగలార్పు విద్య మీకు ఎప్పుడు చెప్పని విద్య, ఎప్పుడు వినని విద్య, నువ్వు ఎప్పుడు నేర్చుకోలేని విద్య, నువ్వే నీ జ్ఞానంతో కొట్టుకు చచ్చిపోయిన నీకు దొరకని విద్య దేవుడు నేర్పించాలనుకుంటున్న విద్య. ప్రియమైన వాళ్ళ లోక సువార్తలోనికి వెళ్దాం. యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్న సంగతిని చూద్దాం. యేసుక్రీస్తు వారు ఎంత గొప్పగా నేర్పిస్తున్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో నేర్పిస్తున్నాడో చూడండి. లోక సువార్త 23వ అధ్యాయము, లోక సువార్త 23వ అధ్యాయము, లోక సువార్త 23వ అధ్యాయము 27వ వచనం. లోక సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. గొప్ప జన సమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించి ఎక్కడికి వచ్చామండి? యేసుక్రీస్తు శిలువ మరణం దగ్గరికి వచ్చాం. యేసుక్రీస్తుని శిలువ మరణంలో ఆయన హింసిస్తున్న హింస, ఆయన బాధపడుతున్న బాధ, కొరడాలతో కొట్టడం, పిడిగుద్దులతో గుద్దటం, ఉమ్ము వేయటం, ముళ్ళ కిరీటం పెట్టడం, శిలువను ఆయన భుజాన్ని పెట్టి ఆయన వెంట వేటాడి ఆయన వేటాడుతుండటం, ఈ సంగతిని అంతటినీ చూస్తున్నారు. ఎవరు? యెరూషలేము స్త్రీలు. యెరూషలేము స్త్రీలు. స్త్రీలంటేనే బాధకు ప్రారంభం, స్త్రీలంటేనే రోదనకు ప్రారంభం, స్త్రీలంటేనే ఏడుపు మొట్టమొదటి అడుగేసేది, ఏడుపు కట్టుకు అడుగేయాలంటే స్త్రీలే ముందుంటారు. వాళ్ళని మాట్లాడుతాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని చూసి ఏడుస్తున్నప్పుడు మనం కూడా ఏడుస్తాం కదండి. మనం చూసి ఎవడన్నా ఏడుస్తాడు అనుకోండి, మనం ఏదైనా యాక్సిడెంట్ అయిపోయి లేదంటే మంచం మీద పడిపోయి ఏడుస్తున్నాం అనుకోండి, మనతో పాటు వాడు కూడా ఏడుస్తాడు. ఇప్పుడు మనకి యాక్సిడెంట్ అయిపోయి కాలు చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, నా భార్య వచ్చి నా దగ్గరకు వచ్చి ఏడుస్తుంది అనుకోండి, అప్పుడు నేను కూడా ఏడుస్తాను. నా తల్లి నా దగ్గరకు వచ్చి ఏడుస్తుంది అనుకోండి, నేను కూడా ఏడుస్తాను. నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ దగ్గరకు వచ్చి వాడు ఏడుస్తుంటే నీ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. కానీ యేసుక్రీస్తు ఏం మాట్లాడతాడు? యేసుక్రీస్తు ఏమన్నా జన సమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకోవచ్చు. ఎంతకంటే గుండెలు బాధేసుకుంటారు, వాళ్ళు గుండెలు బాధేసుకుంటున్నారు, రొమ్ము కొట్టుకుంటారు. వాళ్ళు వేదనను ఎలా వర్ణించారు చూడండి దేవుడు. మరి బాధను యేసుక్రీస్తు ఎలా వర్ణించాడు చూడండి. రొమ్ము కొట్టుకొనొచ్చు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మీరు ఏమి నేర్చుకోవాలి తెలుసా? మీ పిల్లల నిమిత్తం ఏడవడం నేర్చుకోండి, మీ నిమిత్తం కూడా మీరు ఏడవ నేర్చుకోండి, అంగలార్పు విద్య నేర్చుకున్నది అన్నాడు. ఎక్కడ? ఆయన చనిపోతూ ఆయన చిట్ట చివరి క్షణాలలో కూడా ఆయన కోసం ఏడుతున్న వారి వైపు తిరిగి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో చెప్పమంటారా? అంగలార్పు విద్య నేర్చుకోండి. యెరూషలేము కుమార్తెలారా, మీరు నేర్చుకోండి. మొట్టమొదటి మీకోసం మీరు ఏడవండి, మీకోసం మీరు అంగలార్చండి, మీకోసం మీరు రోదన పొందండి, మీకోసం మీరు వేదన పడండి. తర్వాత మీ కుమారుల కోసం, మీ కుమార్తెల కోసం, మొత్తం మీ కుటుంబం కోసం మీరు అంగలార్చుడి. అలా అంగలార్పు నేర్చుకున్నవాడు ఎలా ఉంటాడు తెలుసా? అలా అంగలార్పు నేర్చుకున్నవాడు ఎక్కడ ప్రయోగించాలని, అలాంటి అంగలార్పు విద్య ఎప్పుడు ప్రయోగించాలి? ఎప్పుడంటే అప్పుడు ప్రయోగించవచ్చు. నువ్వు విద్యను నేర్చుకుని దగ్గర పెట్టుకున్నావు అనుకో, ఎప్పుడు ఎగ్జామ్ పడితే అప్పుడు ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు, ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అసలు విద్య రాకపోతే తత్త నాన్న బయటకు పెట్టేస్తాడు. మొట్టమొదటి నీ దగ్గర జ్ఞానం అంటూ ఉంటే, నీ దగ్గర అంగలార్పు విద్య నీ దగ్గర ఉంటే, దాన్ని అవసరమైన చోట వాడితే దేవుడు దాన్ని ఎలా వాడాలో, ఎక్కడ వాడాలో చెప్తాడు. సమాజం మధ్యకు మిమ్మల్ని తీసుకుని వెళ్తారు. యేసుక్రీస్తు శిష్యులతో చెప్తున్న మాట, సమాజం మిమ్మల్ని వెలివేస్తుంది, అధికారులు ఎదురు మిమ్మల్ని నిలబెడతారు. మీరు ఏం మాట్లాడాలని మీకు కంగాపడాల్సిన అవసరం లేదు. మీరు ఏం మాట్లాడాలో మీ నాలుకకు మాటను అందించేవాడు నేను. అంతే కదండి. ఫరో ఎదురు నిలబడి నేను మాట్లాడలేను ప్రభువా, నా అన్నయ్యన అహరోను తీసుకెళ్ళు, నాకు అసలే నెత్తి, నాకు మాట్లాడు, తా అంటే తా అంటాను, నా అంటే నా అంటాను, ఈ నా అనే మాట అరగంట సాగుద్ది, అతను చూసి నవ్వుతాడు. ఫరోకు దేవుడిని చేస్తాను నిన్న అన్నాడు. ఏమన్నాడండి? ఫరోకు దేవుడిగా నువ్వు నిలబడతావు. అర్థమైందా? నీ నాలుకకు దేవుడిగా అహరోను నిలబెడతాను. నువ్వు మాట్లాడాలనుకున్న మాట అహరోనుకి చెప్పు, అహరోను మాట్లాడతాడు. అహరోను మాట్లాడతాడు. ఆ మాటలు వినాలి నువ్వు. నీ మాట ఎవడన్నా వినాలి. అది అంగలార్పు విద్య. ఆ విద్యను నేర్చుకోండి. ఎప్పుడు ప్రయోగించాలో, ఎక్కడ ప్రయోగించాలో, ఎలా ప్రయోగించాలో నేను నీకు సమయం ఇస్తాను. ఆ సమయాన్ని బట్టి ఆ విద్యను ప్రకటన చెయ్యి అన్నాడు దేవుడు. ఏ సమయం వస్తుందో ఆ సమయం ఒకటి వస్తుంది, అది ప్రకటన చేయమన్నాడు. సంసోను గారి గురించి ఒక మంచి సందర్భాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం చూద్దాం, 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం.
ఉమ్, అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా నా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకోనగా అన్నాడు. చూడండి, అంటే నీకు ఒక బిడ్డ పుడతాడని దేవుడు చెప్పాడు. నాకు పుట్టబోయే బిడ్డకి నేను ఏం చేయాలి, వాడికి ఏమి నేర్పించాలి, వాడికి ఏ మాటలు నేర్పించాలి, ఎలా పెంచాలి అనేది నాకు నేర్పించి ప్రభువా, నేర్పు, నాకు నేర్పు అంటున్నాడు. చూడండి, మనోహ తండ్రి, మనోహ తల్లి నాకు నేర్పు అంటున్నాడు. అప్పుడు చెప్పాడు ఆయన లిస్టు, ఈ బిడ్డని ఇలా ప్రత్యేకంగా ఉంచు, నాజీరు చేయబడిన వాడు, వాడి జుట్టును కత్తిరించుకో, వాడిని ప్రత్యేకంగా చూడు, వాడి ద్రాక్షరసం తాగకుండా చూడు, మత్తునిగా చేయకు, వాడు బలవంతుడిగా ఉంటాడు, ఫిలిస్తీన్ల నుంచి విడిపించే బలవంతుడు వాడే అన్నాడు. ఈ విద్యను అంతటిని తల్లిదండ్రులు నేర్పించాడు, నేర్చుకున్నాడు. దానితో పాటు లోకపు విద్యను కూడా నేర్చుకున్నాడు. వ్యభిచారం అనే విద్య నేర్చుకున్నాడు, దొంగతనమే అనే విద్యను నేర్చుకుంటున్నాం మనం, అంతే కదండి. దేవుని విద్యను మనం చక్కగా నేర్చుకుంటాం. చిన్నప్పుడు దేవుని వాక్యం మాట్లాడిన వాళ్ళే వీళ్ళందరూ, చిన్నప్పుడు దేవుని వాక్యం ప్రకటన చేసిన వాళ్ళే, ఇలా అప్ప చెప్పగానే ఆ నుంచి ఆండేల వరకు చెప్పేసిన వాళ్ళే, ఆది కాండం నుంచి పాఠం ప్రతి పుస్తకం గుర్తెప్పకుండా మాట్లాడేసిన వాళ్ళే. ఇప్పుడు మనం బైబిల్ చదవలేకపోతున్నాం, ఎందుకు మనం ప్రార్థన చేయలేకపోతున్నాం? ఎందుకంటే మధ్యలో మనం మరో విద్య నేర్చుకున్నాం. మనం నేర్చుకున్న మన పునాది ఒకటి అంగలార్పు విద్య, మనం మధ్యలో ఆహ్లాదకరమైన విద్యలోనే వెళ్ళిపోయిన తర్వాత దాని చివరి స్థాయికి వెళ్ళిపోయి దాని ఫలితం కూడా తెచ్చేసుకున్నాడు. అందుకే విరిసిపోయిన తర్వాత, వేజారిపోయిన తర్వాత జరిగే ఫలితం కూడా అదే కదండి. ఇప్పుడు టీచర్ బీభత్సంగా ఉన్నతమైన జ్ఞానాన్ని చెప్పేస్తున్న మాట వాడి చెవిలో పడలేదు అనుకోండి, వాడు అసహించుకున్నాడు అనుకోండి, అలసిపోయాడు అనుకోండి, చిరాకు పెట్టుకున్నాడు అనుకోండి, ఆ బ్రెయిన్లో పడదా మాట. ఆ బ్రెయిన్లో పడకపోతే అక్షరాల రూపంలో పేపర్ మీద రాయలేడు, వాడి చివరికి ఫలితం ఏంటి? ఫెయిల్ అయిపోతాడు. ఫలితం పోయింది కదా. ఒక చిన్న విసుగులో, ఒక చిన్న అలసటలో, ఒక చిన్న ఇబ్బందిలో మనం దేన్ని కోల్పోయాం? మంచి ఫలితాన్ని కోల్పోయాం. ఉద్యోగం తెచ్చుకునే ఫలితాన్ని కోల్పోయాం, పాస్ అవడం అనే ఫలితాన్ని కోల్పోయాం, మంచి రిజల్ట్ మనం తెచ్చుకోలేకపోయాం. అలాంటి స్థాయికి వెళ్ళిపోయి ఫెయిల్ అయిపోయాడు సంసోను. అప్పుడు సంసోనుకు ఒక విద్య గుర్తొచ్చింది. సంసోను చిట్ట చివరి స్థాయికి వెళ్ళిపోయాడు. ఇక సంసోను హేళనగా మారిపోయాడు. ఇక సంసోను సమాజంలో ఒక నవ్వులాటగా మారిపోయాడు. వీళ్ళు పెట్టుకుని కామెడీ చేసుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. అప్పుడు సంసోనుకు ఒక విషయం గుర్తొచ్చింది. నేను చిన్ననాడు నేర్చుకున్న ఒక విద్య ఉంది, నా గురువు గారు ఒకడు ఉన్నాడు, నా గురువు గారిని ఆ విద్యను అడిగితే ఇస్తాడు. అది అడుగుతున్నాడు. చూడండి, ఏదండి? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28 16వ అధ్యాయం 28వ వచనం చూడండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను ఏమంటున్నాడండి? ఈసారి మాత్రమే అంటే ఏంటి తెలుసా? ఎన్నోసార్లు పడిపోయి, ఎన్నోసార్లు నన్ను బలపడతావు. నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు నువ్వు ఆ విద్య దగ్గరికి వెళ్ళినా, సరేండి, అంగలార్పు విద్య దగ్గరికి ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. దేవుడు చివరి వరకు, చచ్చిపోయేంత వరకు నీకు అవకాశం ఇస్తాడు. ఈసారి మాత్రం నన్ను బలపరచు మాట్లాడు. చూడండి, సంసోను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి, ఆ గుడి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని, నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలం అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలం ముందు అతను చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. అంటే ఏం చేశాడు తెలుసా? ఎంత పని చేసేసాడు చూడండి. అసలు దేవుని పనిని చేయాలని అంగలార్పు విద్య యొక్క ఫలితం ఎంత గొప్ప ఫలితాన్ని ఇచ్చాడు చూడండి. నా జీవిత కాలం అంతా చేయలేని ఒక పనిని ఎక్కడ చేసేసాను చెప్పమాట? నా మరణ కాలమందు చేసేసాను. ఎలా చేసేసాను? నేను నేర్చుకున్న విద్య అది. దేవుడు నాకు నేర్పించాడు. నీవు బలవంతుడు అన్న విషయం దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. నా బలాన్ని నాకు ఇవ్వు, నా శక్తిని నాకు ఇవ్వు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నేను నేర్చుకున్న విద్య ఏంటని చూపిస్తాను. ఈ అంగలార్పు విద్య యొక్క గొప్పతనం అంగలార్పులో అడుగుతున్నాను తండ్రి. ఈ అంగలార్పు విద్య అంటే దేవునికి వేదనతో దేవుణ్ణి అడగటం, బాధతో రోదనతో అంగలార్పుతో దేవుణ్ణి అడగటం. తండ్రి, నేను పడిపోయాను తండ్రి, ఒక చిన్న వ్యసనానికి నేను పడిపోయాను, ఒక పాపానికి నేను పడిపోయాను, వ్యభిచారానికి నేను పడిపోయాను, దొంగతనానికి నేను పడిపోయాను, చెడు మాటలకు, చెడు వ్యసనాలకు, చెడు పనులకు నేను పడిపోయాను, నన్ను ఒక్కసారి అవకాశం ఇవ్వని ఒక సంసోనులాగా నువ్వు అడిగి చూడు. దేవుడు నీకు ఆ బలాన్ని ఇవ్వకపోతే చూడు,
దేవుడిచ్చిన బలంతో ఎంత గొప్ప పని చేస్తావో చూడు, ఎంత గొప్ప పని చేస్తావో చూడు. 80 ఏళ్ల వయసులో మోసే కొండలెక్కాడు. 80 ఏళ్ల వయసులో 6 లక్షల జనాంగాన్ని నడిపించాడు. 30 లక్షలు 40 లక్షల ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడు. ఎంత ఉన్నతమైన పని చేశారు చూడండి వాళ్ళు, ఎంత గొప్ప పని చేశారు చూడండి. ఎందుకంటే ఇది అంగలార్పు విద్య, అంగలార్పు విద్య. మరణ ఛాయిల్లో వారి పనిని చేశారు ప్రియులారా. అవును, అంగలార్పు విద్యను ఎక్కడ ప్రయోగించాలో, ఎలా ప్రయోగించాలో ఒక మంచి సందర్భం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లోకాసువార్త 18వ అధ్యాయము, లోకాసువార్త 18వ అధ్యాయము, లోకాసువార్త 18వ అధ్యాయం ముగించుకుందాం. లోకాసువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి. లోకాసువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పినాడు. చూడండి, వచ్చింది చూడండి అక్కడికి. తామే నీతిమంతులు అనుకునే వాళ్ళు అక్కడ ఉన్నారు, జనాంగం ఉంది. ఆదివారం వెళ్ళి దేవునికి కొంత ఇచ్చే సమాధానం